నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను నా ఛానల్లో ఫస్ట్ టైం స్వీట్ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. నేను ఇప్పటివరకు నా వీడియోస్లో ఎప్పుడు స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసి మీకు చూపించలేదు. అందుకే మొట్టమొదటిగా నేను బూందీ లడ్డుతో మీ ముందుకు వచ్చాను. సో ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇంట్లోనే మనం సింపుల్ వేలో ఈజీగా చేసుకునే టిప్స్తో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో ఆల్రెడీ అందరికీ శనగపిండి అనేది ఉంటుంది, ఇంకా పంచదార కూడా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో మీరు ఎలాంటి ఒకేషన్స్కైనా, ఫెస్టివల్స్కైనా, లేకపోతే ఇంట్లో ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ ఉండి బాగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లోనే సింపుల్గా 1 అవర్లో చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఎలా చేసుకొస్తానో చూపిస్తాను. నేను లాంగ్ లెంత్ వీడియో అనేది ప్రిపేర్ చేశానండి. ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో త్రూ మీరు ఒకసారి చూసి ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియోస్ కనుక నాకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా కష్టపడి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. వీడియోకి వెళ్ళేద్దాం. దీనికోసం మనం ఒక గిన్నె తీసేసుకొని పిండి అనేది జల్లించుకుందాము. శనగపిండిని నేను 250 ml కప్పు మెజర్మెంట్తో 3 కప్స్ పిండి అనేది తీసుకున్నాను. ఇలా జల్లించేసుకుందాము. ఎక్కడ లమ్స్ అనేది లేకుండా మనకి పిండి అనేది ఫైన్గా వచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా మీకు ఎలా ఉంటే అలా కంఫర్టబుల్గా మీరు పిండి అనేది జల్లించుకోండి. జల్లించుకున్న పిండిలో మన 1/2 pinch సాల్ట్ అనేది వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్లో కొంచెం సాల్ట్ వల్ల మనకి స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేసుకొని కొంచెము సోడా వేసుకుందాము. మనం ఇంట్లో తినే సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా అంటారు, అది కూడా వేసేసుకొని 1/2 pinch వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుంది. తర్వాత మనం 1.5 కప్పు వాటర్ అనేది వేసేసుకొని పిండి అనేది బాగా కలుపుకుందాము. ఇట్లా మనం వేళ్ళతో ముంచినప్పుడు మనకి డ్రాప్ అనేది వాటర్ డ్రాప్ లాగా పడాలి. అలా పడేంత వరకు మన పిండిని కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఆయిల్లో నేను ఇక్కడ జల్లెడ గిన్నె వాడుతున్నాను. ఇంట్లో జల్లెడ గిన్నె మనం వాడుతూ ఉంటాం కదా మోస్ట్లీ. ఆ జల్లెడ గిన్నె అనేది మీ దగ్గర ఉంటే ఆ జల్లెడ గిన్నెతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర బూందీ గరిటె ఉంటే ఆ బూందీ గరిటెతో కూడా మీరు ఒకసారి చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం బూందీని బాగా దూసుకుంటేనే మనకి బూందీ అనేది బాగా వస్తుంది. సో నేను చూపించిన విధంగా జల్లెడ గిన్నె పెట్టేసుకొని ఒక్కొక్క గరిటె వేసేసుకొని బూందీ అనేది దూసుకోండి. ఇలా బూందీ దూస్తున్నప్పుడు ఆయిల్ అనేది బాగా వేడయ్యి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆవిరి అనేది వస్తూ ఉంటుంది, జాగ్రత్త. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బూందీ అనేది బాగా క్రిస్పీగా మనం ఫ్రై చేయొద్దు. బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పైనుంచి కొంచెం క్రిస్పీగా మనం ఒత్తితే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా మనం బూందీని ప్రిపేర్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత బూందీని బాగా ఫ్రై చేసుకొని నేను పిండి మొత్తం అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మనం జల్లెడ గిన్నె తీసుకున్నాము కదా బూందీ వేసుకోవడానికి, ఇలా పైన కింద క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం బూందీ వేస్తున్నప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే బూందీ వేస్తున్నప్పుడు కరెక్ట్ బూందీ షేప్లో మనకి రావాలి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా నేను వేసుకున్న తర్వాత గిన్నెని మొత్తం క్లీన్ చేసుకొని బోర్లిచ్చేసుకుంటాను. బోర్లిచ్చుకున్న తర్వాత నేను పాకం పట్టింది అనేది మిస్ అయిపోయిందండి. దీనికోసం నేను ఒక కడాయి తీసేసుకొని 3 కప్స్ ఆఫ్ పిండి తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ ఆఫ్ షుగర్ వేసేసుకొని 1.5 కప్ వాటర్ వేసుకొని లైట్ తీగపాకం వచ్చేంత వరకు మనం పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బూందీ మిక్చర్ని వేసేసి మనం లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా రావడం కోసం మిక్సీ జార్లో కొద్దిగా బూందీని వేసేసుకొని ఆ బూందీని కొంచెం బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇంట్లో ఉంటే నేను కాజు కిస్మిస్ వేసుకున్నాను. అది నెయ్యిలో డీప్ ఫ్రై చేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనం లడ్డూలాగా చుట్టుకుంటే రెడీ అయిపోతుంది. కానీ లడ్డూలు చుట్టుతున్నప్పుడు కొంచెం బాగా వేడిగా ఉంటుంది, చూసుకొని లడ్డూలు చుట్టుకోండి, అయిపోతుంది.